చిన్నపాటి టిప్స్ పాటిస్తే ఫిష్ పులుసు చేయడం చాలా తేలిక. ఉప్పు పసుపు వేసుకొని ముక్కలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నూనె పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి కొంచెం వేయించాలి. చిన్న బిర్యానీ ఆకు ముక్క వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి. కొత్తిమీర వేసుకొని మసాలా చేసుకోవాలి. చిన్న ఎండు కొబ్బరి ముక్కలు, 2 బాదము, కాజు, కొద్దిగా కొంచెం నువ్వులు వేసుకొని దీన్ని కూడా వేపుకున్నాక పేస్ట్ చేసుకోవాలి. చూడండి చక్కగా వేగిపోయింది ఇది. తర్వాత ముక్కలన్నింటినీ పెట్టుకోవాలి. ఒక పెద్ద దాంట్లో పెట్టుకోవాలండి ఫిష్ పులుసుకు. ఎప్పుడు చిన్న దాంట్లో పెడితే ముక్కలు చితికిపోతాయి. చూడండి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి చేస్తే కదిలిస్తూ ఉంటే వాటర్ వచ్చేస్తుంది. తర్వాత చింతపండు పులుసు పోసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ బాగా మరగనివ్వాలి. హై మంటలో. మంట స్లో చేసుకొని తర్వాత మనం చేసుకున్న మసాలాలన్నీ వేసుకొని మళ్ళీ మనం ఒక్క 10 నిమిషాలు స్లోలో పెట్టామనుకుంటే ఫిష్ పులుసు రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా ఫిష్ పులుసు అండి మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ తినాలి.